ఇజ్రాయెల్ జనాంగం విడిపించబడ్డానికి కారణం మోషే లేదా అహరోనే అని అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళకంటే ముందే ఇద్దరు ఆడవాళ్లున్నారనే విషయం చాలామందికి తెలీదు. వాళ్లే షిఫ్రా మరియు పూయా. వీరు హెబ్రీ మహిళలకు ప్రసవం చేయించే మంత్రసాన్లు. ఫరో రాజు ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీ స్త్రీలకు పుట్టే ప్రతి మగబిడ్డను వెంటనే చంపాలి అని. అది రాజాజ్ఞ, అది చట్టం, అది తప్పించుకునే అవకాశం లేని ఆదేశం. కానీ షిఫ్రా మరియు పూయా మనుషుని కాదు, దేవునికి భయపడ్డారు. వారు రాజాజ్ఞను ధిక్కరించారు. పసిపిల్లల ప్రాణాలను కాపాడారు. వాళ్ళా పని చేయకపోయి ఉంటే మోషే బతికేవాడు కాదు. మోషే బతక్కపోతే దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించడానికి మోషేను ఉపయోగించేవాడు కాదు. మోషే లేకపోతే నిర్గమకాండము ఉండేది కాదు. ఎర్ర సముద్రం చీలేది కాదు. ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడేది కాదు. అంటే ఇజ్రాయెల్ దేశ చరిత్ర వెనుక ఈ ఇద్దరు ఆడవాళ్ల ధైర్యం ఉంది. వారి త్యాగం బయటికి పెద్దగా కనిపించకపోవచ్చు. వాళ్లకు పెద్ద వేదిక లేదు, వాళ్లకు కిరీటాలు లేవు. కానీ వారు రాజు కంటే దేవుని ఎంచుకున్నారు, భయం కంటే విశ్వాసాన్ని ఎంచుకున్నారు, ప్రాణాల్ని కాపాడటాన్ని ఎంచుకున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు వారిని దీవించాడు, వారిని వర్ధిల్ల చేశాడు, వారి ద్వారా ఒక జనాంగాన్ని బలపరిచాడు. కొన్నిసార్లు మన చిన్న విధేయత భవిష్యత్తు తరాలను మార్చేస్తుంది అన్నమాట ఎంత నిజం.